జై గురుదేవదత్త 2/11/2025 కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి మహాపర్వదినం. కార్తీక శుద్ధ ఏకాదశికి యోగనిద్ర నుంచి మేలుకొన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బృందావనానికి వచ్చే రోజు. ఈ రోజు 2 పర్వదినాలున్నాయి. మొదటిదైతే కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధన ఏకాదశి, అలాగే ఇదే రోజు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం కూడా వచ్చింది మనకి. ఈ రోజుకున్న మరో విశేషత ఏమిటంటే అమృతం కోసం దేవదానవుల చేత క్షీరసాగర మదనం జరిగింది కూడా ఒకానొక ద్వాదశి రోజున. అందువల్లే దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజున మీ గృహంలోని తులసి కోటని శుభ్రపరచుకుని పసుపు కుంకుమతో అలంకారం చేసుకుని అందులో ఉసిరి కొమ్మ కాయలతో ఉన్నది నాటుకుని శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమః అనే మంత్రంతో దీపారాధన, అలాగే యథాశక్తి విష్ణు అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకుని ఏదైనా మధుర పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సంతాన సౌభాగ్యము, దీర్ఘ సుమంగళత్వము, సకల పాపహరము అవుతుందని చెప్పి కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఈ రోజు ఉసిరికాయ మీద ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం భక్తేశ్వరాయ నమః అనే ఈ 3 మంత్రాలని జపం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం అనేది కలుగుతుంది. జై గురుదేవదత్త.